పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ 11వ తారీఖు ఉప ఎన్నిక జరగబోతుంది. స్థానికులతో ఉన్నాము, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓటు వేయబోతున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? శ్రీనివాసరావు. ఎలా ఉండబోతుంది మరి జూబ్లీహిల్స్లో? ఏ పార్టీ గెలవబోతుంది ఉప ఎన్నికలో? జూబ్లీహిల్స్లో 100% కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కారణము, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు 3 సంవత్సరాలు జూబ్లీహిల్స్ ప్రజలకు ఇది వచ్చిన ఒక మంచి అవకాశం. 3 సంవత్సరాలు అధికార పార్టీలో ఉండి ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకోవడానికి ప్రజలకు వచ్చిన అవకాశం కింద భావిస్తున్నారు దీన్ని. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కేసే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థి ఉన్నాడో నవీన్ యాదవ్ కూడా లోకల్ ఒకటే కాకుండా అతను 2 సార్లు గత ఎన్నికల్లో ఓడిపోవడం, అతని మీద కొద్ది సానుభూతి ఉండడం, ఇవన్నీ కాక అతను స్థానికంగా ఉన్న సమస్యల మీద వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసము అందరికీ అండగా ఉండేటువంటి నాయకుడు అనే ఒక దాని బేస్ మీద ప్రజలంతా కూడా మొగ్గు చూపుతున్నారు. పార్టీకి ఎంతైతే ఇక్కడ చేయూత ఉన్నదో అభ్యర్థి కూడా అంతే చేయూతగా అంత బలంగా ఉన్నది. కాబట్టి విజయం 100% కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నది. ఇక్కడ లోకల్గా అనేక సమస్యలు ఉన్నాయి. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ సపరేట్ కాకముందంటే వేరు, తెలంగాణ సపరేట్ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు ఇప్పుడు 12 సంవత్సరాలు ఇంచుమించుగా బీఆర్ఎస్ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గం చాలా పేరుకు సంపన్నమైనటువంటి కాన్స్టిట్యున్సీగా పేరున్నటువంటి జూబ్లీహిల్స్ పూర్తిగా కూడా స్లమ్స్, పూర్తిగా అభివృద్ధికి కనీస అవసరాలకు నోచుకోని పరిస్థితిలో ఉంది. అప్పుడు ఏదైతే సమైక్య రాష్ట్రంలో ఇది నిర్లక్ష్యానికి గురి కాబట్టది. కేవలం జూబ్లీహిల్స్ అంటే ఆ మెయిన్ రోడ్ల మీద చూపించి అదే జూబ్లీహిల్స్ కింద చూపిస్తున్నారు. మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, గల్లీస్ అన్ని ఎట్లా ఉన్నాయి అన్నది. వీటి మౌలిక వసతులు లేవు, నల్లా సదుపాయం లేదు, డ్రైనేజ్ సదుపాయం సరిగ్గా లేదు, రోడ్లు లేవు. గత 3 నెలలుగా ఈ ఎమ్మెల్యే గారు అప్పుడైతే గోపీనాథ్ గారు హఠాత్ మరణం తర్వాత ఈ 3 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ర్యాపిడ్ ఫోర్స్ తోటి చేసినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఓటేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు మౌలిక అవసరాలు ఇక్కడ కావాల్సిన అన్నీ కూడా తీరాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ప్రజలు తామంతల తాముగా ముందుకు వస్తున్నారు. అందులో అభ్యర్థి కూడా స్థానికంగా ఉండే అభ్యర్థి కాబట్టి మాకు ఎప్పుడు అండదండగా ఉంటాడు, ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా మేము అటెండ్ అవుతాడు, మేము పోయి అడగడానికి ఇంటికి పోయి అడిగే ఆస్కారం ఉంటుంది అన్న భావనలో చూస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, మీరు సానుభూతి నవీన్ యాదవ్ మీదనే ఉంటుంది, ఎందుకంటే 2 సార్లు గతంలో పోటీ చేసి ఓడిపోయాడని. మరోవైపు మాగంటి సునీత పోటీ చేస్తుంది, ఆమె వాళ్ళ భర్తని కోల్పోయింది. గతంలో ఎమ్మెల్యేగా చాలాసార్లు అంటే 2 సార్లు పనిచేశారు ఆ నియోజకవర్గంలో. మరి వాళ్ళకి సానుభూతి వాళ్ళకి వర్కౌట్ అవుతుందా మీకా? ఇప్పుడు సానుభూతి అన్నది భర్త చనిపోవడం, సానుభూతి అనేది ఒక ఆడబిడ్డగా అందరి ప్రజలకు ఉంటుంది, అది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ ప్రజలకు కావాల్సింది 2 సార్లు నవీన్ యాదవ్ ఓడిపోవడం, దగ్గర వరకు వచ్చి ఓడిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇతనికి ఒక అవకాశం ఇస్తే ఈ 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ స్థానిక అవసరాలకు వీటికి అన్ని విధాల బాగుంటుంది అనేది ఒక అభిప్రాయం. రెండోది ఏంటంటే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వేసిన 3 సంవత్సరాలు చేయగలిగింది ఏం లేదు. స్థానికంగా కేవలం వాళ్ళు సానుభూతితోటి వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు చేయగలిగినటువంటి అభివృద్ధి ఏమి లేదు. ఇతనైతే ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఇక్కడ హామీ ఇస్తున్నారు, రేపు ఇక్కడికి వస్తున్నారు ముఖ్యమంత్రి గారు, మీకు కావాల్సిన అన్ని చేస్తామని చెప్తున్నారు. డివిజన్కు 2 మంత్రులు ఇన్ఛార్జిగా పెట్టినారు, వాళ్ళందరూ కూడా చేసే రేపు భవిష్యత్తులో చేయబోయేటువంటి పనుల మీద పూర్తి స్థాయిలో హామీ ఇస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ వైపే ప్రజలు మొగ్గు చూపుతారు. సానుభూతి కూడా నవీన్ యాదవ్కే ఉంటుంది, ఎందుకంటే 3 సార్లు వాళ్ళకి అవకాశం ఇచ్చిండ్రు. గోపీనాథ్ గారి కుటుంబానికి గోపీనాథ్ గారి 3 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. ఇక్కడ స్థానికుల్ని చాలా విధాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టిండ్రు. ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పిల్లల మీద కేసులు పెట్టించి నానా ఇబ్బందులు పెట్టిండ్రు. వాళ్ళంతా కూడా అప్పుడు భయపడి వాళ్ళే అధికారంలోకి వస్తారని భయపడి ఓట్లు వేయడం జరిగింది, కానీ ప్రేమతోటి వేయలేదు. అయితే ఇప్పుడు అతను చనిపోయిండు, అతని గురించి మనం మాట్లాడకూడదు, అతను మనం ఏం విమర్శించట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది, ఇక్కడ స్థానికులకు ఇక్కడ ఎమ్మెల్యే అటువంటి ఆస్కారం వచ్చింది. కాబట్టి స్థానికతకు తర్వాత సానుభూతి ఈ 2 కూడా కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో వర్కౌట్ అవుతారు. కాంగ్రెస్ పార్టీ గుర్తుతోటి ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో చాలామంది పార్టీలు మారుతూ వస్తున్నారు. కేంద్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి, ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక స్థాయిల్లో పార్టీలు మారుతూ ఉంటారు. రాజకీయ సమీకరణలనే ఎప్పటికప్పుడు మారుతుంటాయి. ఎంఐఎం అభ్యర్థి అంటే ఎంఐఎం అప్పుడు అవకాశం కల్పించింది, అతను స్థానికుడు, అతను ఏదో విధంగా సేవ చేయాలనేటువంటి ప్రయత్నంలో ఎంఐ అప్పుడు అవకాశం కల్పించింది. ఇప్పుడు
కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించింది, ఎంఐఎం పార్టీ కూడా సమర్థిస్తుంది దీన్ని. కాబట్టి దీంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు అభివృద్ధి కోసం చేస్తున్నారండి. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ఈ గల్లీలు, ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్ డెవలప్ కావాలి, మౌలిక వసతులు ఏర్పడాలి, వీటికి కావాల్సిన ఈ ప్రజలందరికీ కూడా ఈ జూబ్లీ హిల్స్ అంటే జూబ్లీ హిల్స్ లెవెల్లో ఇది అభివృద్ధి చెందాలంటే స్థానికుడు కావాలనేటువంటి పూర్తి. ఎందుకంటే ఇక్కడ ఉంటాడు, రేపటి రోజు ఏ ఇబ్బంది వచ్చినా రేపు ఈ డెవలప్మెంట్ చేయకపోతే కూడా పోయి ఇంటి ముందుకు పోయి అడగగలిగినటువంటి పరిస్థితి ప్రజలకు ఉంటుంది. అంతేగాని ఇప్పుడు వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని పోయి అడగలేరు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు ఎవరిని కాకపోయినా అభ్యర్థి అయితే ఎక్కడికి పోడు కదా ఇల్లు వదిలిపెట్టి. కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి మీద బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఉంటుందన్న ఉద్దేశంతో ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తారు.